బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. బులెటిన్ ముఖ్యాంశాలు. హఠహాసంగా ప్రారంభమైన మహానాడు 1875 క్లస్టర్లో ఆన్లైన్ వేదికగా తెలుగు తమ్ముళ్లు హాజరు. ఎస్ఎస్ మాల్ విషయంలో జరిగిన ఘర్షణపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులకు రాచమల్లు ప్రశ్న. బీటెక్ రవి వ్యాఖ్యలపై అవినాష్ రెడ్డి ఘాటు సమాధానం. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి మరిచి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందన్న కడప మాజీ మేయర్ పాక సురేష్. జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి ఆత్మ విశ్వాసమని తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 2 రోజుల పాటు జరిగే మహానాడులో బాబు మాట్లాడారు. మహానాడుకు వాహనాల జోరు తగ్గింది, కానీ శ్రేణుల్లో జోస్ తగ్గలేదన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ మనదని గుర్తు చేశారు. పార్టీ పుట్టుక, ఎన్నిక, ప్రభంజనం అన్ని సంచలనాలే అన్నారు. మహానాడు అంటే కార్యకర్తల జోరు, పసుపు జెండా జోరు. ఈసారి వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందే కానీ మీలో జోష్ మాత్రం తగ్గలేదు. అది కనపడస్తూ ఉంది. ఒకప్పుడు నేను దగ్గరుండి మీరందరూ కూడా ఉంటే దూరంగా ఉంటే కనపడరేమో కానీ ఇప్పుడు టీవీల్లో మీ యొక్క ఇది చూస్తున్నా 1875 క్లస్టర్లు కూడా అనుసంధానం చేశాం. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ప్రారంభం రోజునే అదరగొట్టారంటే అది ఈ యొక్క మహానాడు ప్రత్యేకత. పశ్చిమాసియా యుద్ధ కారణంగా బాధ్యత కలిగిన పార్టీగా మహానాడిని హైబ్రిడ్ మోడల్గా వర్చువల్, ఫిజికల్ రెండూ కలిపి నిర్వహించుకుంటున్నాం. మారింది మీటింగ్ విధానమే కానీ మహానాడు విధానాలు కాదు. అన్ని విషయాలు చర్చిద్దాం, ఫలితాలను సమీక్షించుకుందాం, భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటించుకుందాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని 44 ఏళ్ల కిందం పుట్టిన పార్టీ తెలుగుదేశం. కూడు, గూడు, గుడ్డ నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది తెలుగుదేశం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది తెలుగుదేశం. సామాజిక న్యాయం అమలు చేసి జెండర్ ఈక్విటీ కోసం నిరంతరం పోరాడి దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచింది తెలుగుదేశం. సంస్కరణలకు, విజన్ పాలిటిక్స్కు నాంది తెలుగుదేశం. నేటి తరానికి పార్టీ ఐడియాలజీని తెలియజెప్పాలి, తెలుగు జాతిపై ప్రభావాన్ని వివరించాలి. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలే. ప్రొద్దుటూరులో ఎస్ఎస్ మాల్ వివాదం నేపథ్యంలో జరిగిన రాళ్ల దాడిపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గీయులు, మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గీయులు నడి రోడ్డుపై రాళ్లు విసురుకోవడం ప్రజల్లో భయాందోళనలు కలిగించిందన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ఘటనలపై వెంటనే కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రాచమల్లు హెచ్చరించారు. గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రొద్దుటూరు పట్టణంలో జరుగుతుండే పరిస్థితులన్నిటినీ ప్రజలు గమనిస్తూనే ఉంటారు. కానీ ఓ ప్రజాప్రతినిధిగా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీరు పెట్టిన భిక్ష ద్వారా నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆ కృతజ్ఞతా భావంతో నేను ఎప్పటికీ నా శ్వాస ఆగిపోయేంత వరకు ఈ ఊరి అభివృద్ధి కోసం, ఈ ఊరి నియోజకవర్గంలో ఉండే ప్రజల యొక్క సంతోషం కోసమే నేను పనిచేయాలి. నా వ్యక్తిగతమైనటువంటి ఇష్ట అయిష్టాల కంటే కూడా
మీ ఇష్టాలతోనూ, మీ అభివృద్ధితోనూ, మీ సంతోషంతోనూ నా జీవితం ముడిపడి ఉంటుంది. అందుకే నేను అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో కూడా నేను ఆదర్శవంతంగానే నేను ఉన్నా. ప్రజలారా, ఎక్కడే కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిపైన కక్ష సాధింపు చర్యలు కానీ, తప్పుడు కేసులు నమోదు చేసే కార్యక్రమం కానీ, వాళ్ళను బాధపెట్టే ప్రయత్నం కానీ చేయలే. నేను ఈ ఊరిని ప్రశాంతంగా ఉంచడానికి నేను నా శాయశక్తుల ప్రయత్నం చేసిన, సఫలీకృతం కాగలిగిన, వ్యాపారస్తులకు అండగా నిలబడగలిగిన, రక్షణ గోడగా నిలబడగలిగిన ఆనాడు నేను. మేమున్న 5 సంవత్సరాల అధికారం ఉన్న కాలము ప్రొద్దుటూరు నియోజకవర్గం, ప్రొద్దుటూరు పట్టణం వ్యాపారస్తులకు ఎంతో అండగా ఉన్నది, ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. ఒకవైపు అభివృద్ధి జరిగింది, ఎక్కడ చూసినా రోడ్లు వేసినాం, ఎక్కడ చూసినా కాలువలు కట్టినాం, మంచినీళ్ళు తెచ్చినాం, పార్కులు కట్టినాం, రోడ్లు వెడల్పు చేసినాం, డివైడర్లు చేసినాం, ట్రాన్స్ఫార్మర్స్ తొలగించినాం, అందమైన పార్కులు తయారు చేసినాం, కొత్త బస్టాండ్ తీసుకొచ్చినాం, కొత్త కాలేజీ భవనాలు తీసుకొచ్చినాం, బ్రిడ్జీలు తీసుకొచ్చినాం, కొత్త మార్కెట్కు డబ్బులు తీసుకొచ్చినాం, పైప్ లైన్కు డబ్బులు తీసుకొచ్చినాం, కాలువల ఆధునీకరణకు డబ్బులు తీసుకొచ్చినాం, గవర్నమెంట్ హాస్పిటల్కు డబ్బులు తీసుకొచ్చినాం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అందంగా తీర్చిదిద్దగలిగినాం, ఊళ్ళో ఉండే స్కూళ్ళన్నీ అద్భుతంగా అభివృద్ధి చేయగలిగినాం, వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలతో పేదవారికి ఉపయోగపడగలిగినాం. ఇంత అభివృద్ధిని, సంక్షేమాన్ని ఒకవైపు అందిస్తూ, మరొక వైపు ఈ ఊర్లో ఎక్కడే కానీ గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మీకు అందించగలిగినా నేను. ఈ విషయాన్ని మీకు నేను చెప్పుకునేదానికి సంతోషపడతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా గర్వపడతాను. ప్రజలారా, నా ఊరు ఎప్పుడు ఇట్నే ఉండాలని కోరుకునే నేను. కానీ 2 సంవత్సరాలైంది తెలుగుదేశం పార్టీ వచ్చి. మీరే గమనిస్తున్నారు, ఎన్నికల కంటే ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో సంక్షేమ పథకాలకు సంబంధించి అవి నెరవేర్చినారా ప్రజలారా? వీళ్ళు, నేను అడుగుతా ఉన్న వాళ్ళను, మీరు చెప్పిన హామీలు ఒక్కటంటే ఒకటి. ప్రతి ఆడపిల్లకు 18 సంవత్సరాలు వస్తే 1500 ఇస్తామన్నారు, అటకెక్కించినారు. నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, అది అటకెక్కించినారు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది అటకెక్కించినారు. ఉద్యోగస్తుల హామీలను చాలా ఇచ్చినారు నెరవేరుస్తామని, వాళ్ళను ధర్నాలు చేసే పరిస్థితి తీసుకొచ్చినారు. రైతులకు చెప్పినారు 26,000 అని, అది మోసం చేసినారు. 50 ఏళ్ళకు పెన్షన్ ఇస్తామన్నారు, అది మోసం చేసినారు. 2 సంవత్సరాలైనా ఒక్క కొత్త పెన్షన్ ఇలే, అది మోసం చేసినారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు 3. నేను అడుగుతా ఉన్నా, ఆ పథకాన్ని అమలు పరిచినామని గొప్పలు చెప్పుకుంటే మీరు ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మీ ఇష్టం, ఒక వార్డు కోరుకుంటే ఒక వార్డుకు వస్తా నేను, వార్డులో ఒక వీధి కోరుకుంటే ఒక వీధికి వస్తా నేను. ఆ వీధిలో ఒక 100 ఇళ్ళు ఉంటే 100 ఇళ్లను ఒక చోటికి పిలిచి, మీ 100 ఇళ్లకు గత 2 సంవత్సరాలుగా సంవత్సరానికి 3 సిలిండర్ల చొప్పున 6 సిలిండర్లు వచ్చినాయా అని అడిగితే 50 మంది చేతులు ఎత్తితే నేను ఎలక్షన్స్లో పోటీ చేయను. 50 మంది చేతులు ఎత్తితే అర కొరక, ఏ ఒక్కరికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఒక్కరికి కూడా ఇలే మీరు, అది మోసమే చేసినారు. బస్సు అన్నారు, 36 రకాల సౌకర్యాలు తీసేసి తరంగానే 1, 2 సౌకర్యాలు వాళ్ళకి ఇచ్చి, ఆ 1, 2 సౌకర్యాలు కూడా సంవత్సరం తర్వాత ఇచ్చి, ఇప్పుడు సంవత్సరం గడచగతలికే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎలక్ట్రికల్ బస్సులని ప్రైవేటు పరం అని చెప్పి మళ్ళీ అది గుండుసున్నా చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర అన్నారు, అది మోసం చేసినారు. గిట్టుబాటు ధర లేకుండా చేసినారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతింటే ఆ నష్టపరిహారం చెల్లించకుండా వినారు. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజా సంక్షేమం గాలికి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కడప మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ మండిపడ్డారు. వైఎస్ కుటుంబంపై బురద జల్లడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీలోని నేతలు పనిచేస్తున్నారని కడపలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాకా సురేష్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే లోకేష్ గారు అయితేనేమి, అలాగే మంత్రులు అయితేనేమి, చివరికి ఏ పదవి లేనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కుటుంబం మీద
బురద జల్లే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనిగా పెట్టుకోండి. ఏదైతే ప్రజలు పాలకులకు అధికారం ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అనుగుణంగా వాళ్ళు పరిపాలన చేయనప్పుడు ప్రజలను పక్కదో పెట్టించే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇది గతంలోనే చాణక్యుడు చెప్పడం జరిగింది. ప్రజల యొక్క అసమర్థత పాలన కొనసాగుతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రుల వరకు కార్యకర్తల వరకు అదే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మీకు గడిచిన ఎన్నికల్లో మీరు చెప్పిన హామీలు అయితేనేమి, సూపర్ 6 పథకాలు అయితేనేమి, సంపద సృష్టిస్తానని చెప్పేసి చెప్పడం అయితేనేమి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే నేను మాత్రమే చేయగలుగుతాను చంద్రబాబు నాయుడు అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల యొక్క మనసును ప్రకారం మేము మారిన మనిషిని అని చెప్పి ఓట్లు వేయించుకుని 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు సృష్టించాలన్న సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు, జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడినాయి అనే విషయాలు మీరు చెప్పకుండా ఏవైతే సూపర్ 6 పథకాలు అయితేనేమి, అలాగే వాటితో పాటు 41 అనుబంధ పథకాలు మీరైతే ఏవైతే చెప్పారో మేనిఫెస్టోలో మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. మేనిఫెస్టోలో ఆయన సూపర్ 6 పథకాలతో పాటు అనేక హామీలను ఆ రోజు ఎన్నికల్లో ఇవ్వడం జరిగింది. మృత్యకారులకైతేనేమి, అలాగే మన ఒడ్డర్లకైతేనేమి, అలాగే మన మహిళలకైతేనేమి, మన పాడి రైతులకైతేనేమి, కాపు సంక్షేమం అయితేనేమి, ఆర్య వైశ్యులకైతేనేమి, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి అని, రాయలసీమ అభివృద్ధి అని, వీటన్నిటి ఇన్ని అబద్ధపు హామీలు ఇచ్చి మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో, ఏవైతే మహిళలకు మీరు ఇస్తా అన్న 15,000 అయితేనేమి, నిరుద్యోగ భృతి అయితేనేమి, అలాగే మన వడ్డీ లేని రుణాలు అయితేనేమి, రైతుల గిట్టుబాటు ధర అయితేనేమి, వీటన్నిటి మీద ప్రతిపక్షాలు మీరు అడుగుతుంటే వాళ్ళను గొంతు నొక్కే కార్యక్రమం చేస్తూ కేవలం చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ గారు, మంత్రులు ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం, గొడ్డలి పార్టీ అంటూ హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ ఎప్పుడో హత్యా రాజకీయాల పరంపరను మీరు కొనసాగిస్తున్నారనే చెప్పడం తప్ప మీరు చేస్తున్న అభివృద్ధి అయితేనేమి, మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి ఏవి కూడా మీరు చేపట్టే కార్యక్రమం చేయడం లేదు. ఎంతసేపు ఉన్నా డైవర్షన్ పాలిటిక్స్. మీరు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఎక్కడ మీరు ఏదైనా ఒక జిల్లా పర్యటనకి వెళ్ళినా, ఏదైనా ఒక నియోజకవర్గాన్ని వెళ్ళినా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏదో ఒక శంకుస్థాపన చేస్తారు, లేకపోతే ఏదో ఒకటి హామీలు వాళ్ళు చెప్పినటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించి అయితేనేమి, జిల్లాకు సంబంధించి అయితేనేమి ఏవైనా సరే వాళ్ళు వరాలు ప్రకటిస్తారని రాస్తారు. అవేవి కూడా మీరు ప్రకటించే కార్యక్రమం లేదు. నిన్న లోకేష్ గారు కడప నగరానికి పర్యటించి ఆయన చెప్పేది ఏంటి, ఈ కడపకి ఏం చేస్తామని చెప్పడంలా. ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గొడ్డలి పార్టీ హత్యా రాజకీయాలు వాళ్ళ బాబాయ్. ఎన్ని రోజులైంది ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ జరిగి? అది ఒక సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, కోర్టు పరిధిలో ఉంది. అలాగే జరిగిన హత్యలన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. వీటన్నిటిని మీరు చర్చించడానికే మీకు అధికారం ఇచ్చింది ప్రజలు. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది. మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన పథకాల కంటే మెరుగైన పథకాలు అందిస్తాము, జీవన ప్రమాణాలు మెరుగు చేస్తాము, మీరు ఒక సంపద సృష్టిస్తామని చెప్పేసి మీకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు 3 లక్షల రూపాయలు అయితే మీరు ఈ 2 సంవత్సరాలే 3,25,000 కోట్ల రూపాయల అప్పు
చేసి మళ్ళా 3 బడ్జెట్ ప్రవేశపెట్టి 3 లక్షలు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలతో ఏం అభివృద్ధి చేశారు మీరు? ఒక్క అమరావతికి దోచుకోవడం తప్ప ఏ నియోజకవర్గానికైనా సరే ఎన్ని నిధులు కేటాయించారని శ్వేతపత్రం మీరు విడుదల చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే మీరు మాట్లాడుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, మంత్రులు వైఎస్ఆర్ కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నారు, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు, ఫ్యాక్షన్ రాజకీయాలు అంటున్నారు. ఎక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు? దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితేనేమి వాటన్నిటి మూలన ఫ్యాక్షన్ అనేది రూపుమాపిపోయింది. ఎక్కడ ఫ్యాక్షన్ అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు మీరు ఫ్యాక్షన్ సృష్టిస్తున్నారు. ఏదైతే పాత యొక్క అన్నిటినీ దాన్ని తోడి మళ్ళా ఫ్యాక్షన్ పొందించాలనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. గతంలో ఈ రాయలసీమలో ఏదైతే అత్యంత ఫ్యాక్షనిస్ట్ అంటున్నారో గుండ్లగుండ్ల శివారెడ్డి గారు మీ తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తన తండ్రి చనిపోయినా కూడా అంత బాధను దిగమంచుకొని ఆయనను చంపిన వాళ్ళు కూడా కళ్ళ ముందు తిరుగుతున్నా కూడా ఆయన ఎక్కడ మనోధైర్యంతో ప్రజల యొక్క సంక్షేమ మేలు అని చెప్పి ఫ్యాక్షన్ను రూపుమాపిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అలాగే మహిళలకు రుణమాఫీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అడుగుదాడలోనే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ అయితే పెట్టినేమి, అమ్మఒడి అయితేనేమి, ఇలా సంక్షేమ పథకాలను ప్రజల ముంగిడికి తీసుకొచ్చి ప్రజలలో మన్నన పొంది వాళ్ళు ఉంటే మీరు ఆ కుటుంబం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. మీకు అసలు ప్రజలు ఎందుకు మీకు పట్టం కట్టడం జరిగింది? సుభిక్షంగా పరిపాలన చేస్తారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ హామీలు ఇచ్చారు, మీరు వాటిని నెరవేరుస్తారని చెప్పేసి మీకు ప్రజలు అధికారాన్ని ఇస్తే మీరు చెప్తే 2 సంవత్సరాల తర్వాత ఏంటి? రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్టు, రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షనిస్టు, వాళ్ళ అబ్బాయి యొక్క చరిత్ర, ఇవన్నీ మిమ్మల్ని ప్రజలు అడిగారా? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు గిట్టుబాటు ధర అడుగుతున్నారు. రైతులు గ్యాస్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు. వీటన్నిటి మీద మాట్లాడితే మీరు ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడతారు. అసలు నిజంగా ఎంత దారుణమైన విషయం అంటే, మనకు మహిళలకు 15,000 డబ్బులు మీరు ఎందుకు ఇవ్వలేదంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్. నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదంటే రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షనిస్టు. ఇదా మీరు చెప్పేది? మీరు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. గతంలో ఇదే మనం గ్యాస్ ధరలు పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇచ్చి ఆయన ప్రతి ఒక్కరికి సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. మీరు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఈరోజు యుద్ధం సాకు చూపేసి మీరు గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం జరిగింది, పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది. ఇంత దారుణంగా పరిపాలన చేస్తూ మీరు ఫ్యాక్షన్ రాజకీయాలను, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పొద్దు రాష్ట్రంలో అమలుపరుస్తూ మళ్ళా వైఎస్ఆర్ కుటుంబం మీద మీరు అవాకులు చెవాకులు మారుతారు. వాళ్ళ పరిపాలన మీరు ఒకసారి చూసారా? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు చేసిన పరిపాలనలో చరిత్రలో గుర్తింపు తగిన అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. 3 సార్లు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మేజర్ పంచాయతీతో పాటు అన్ని గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను గెలవడం తథ్యమని వేంపల్లి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి మహానాడు వేదికపై భరోసా ఇచ్చారు. అలాగే గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మన బీటెక్ గారి ఆధ్వర్యంలో మనమే గెలవబోతున్నామన్నది ఇది నగ్న సత్యం. ఎందుకంటే ప్రతి కార్యకర్తలు, ప్రతి నాయకుల్లో ఒక పట్టుదల, ఒక పౌరుషం ఉంటే మనం సాధించలేదంటూ ఏమీ లేదు. కాబట్టి సోదరులారా, గ్రామ సర్పంచ్ అనే పదవి చిన్నదే కూడా చాలా పవర్స్ ఉంటాయి. ఏ పల్లెకు, ఏ మేజర్ పంచాయతీకి వాటికి గల శక్తి వాళ్ళకు ఉంది. కాబట్టి మనం ఏ చిన్న గ్రామ పంచాయతీని కూడా వదులుకునే పరిస్థితులు ఉండకూడదు. ప్రతి పంచాయతీ మన చేతుల్లోనే ఉండాలనే ఒక భావనతో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచి ఒక ప్రణాళిక తీసుకుని ప్రణాళికాబద్ధంగా మనమంతా వెళ్ళగలిగితే మన చేతికి రాకుండా పోయే పరిస్థితి లేదు. కాబట్టి మహాబలం అనే పద్ధతిలో మనం ఉండాలి. కాబట్టి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా సోదరుడు షబీర్ గారిని ఎట్లా నోట్ చేస్తున్నాడు,
ఈ మహానా గ్రామ పంచాయతీలోని పల్లెలకు మేలు జరిగే విధంగా ఈ మహానా సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీ నాయక్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మన పులివెందుల కాన్స్టిట్యుయెన్సీలో జరిగేటువంటి అప్కమింగ్ బక్రీద్ సందర్భంగా రాజశ్రీ కడప జిల్లా ఎస్పీ శ్రీ షల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ యొక్క ఆదేశానుసారము బందోబస్తు పూర్తి స్థాయిలో పులివెందుల సబ్ డివిజన్లో ఉన్నటువంటి మండలాలు చక్రాయపేట, వేముల, వేంపల్లి, పులివెందుల మున్సిపాలిటీ అండ్ రూరల్ మండల అనేటువంటి లింగాల, సింహాద్రిపురం అండ్ తొండూరు ఈ పరిసరాల ప్రాంతాల్లో మొత్తం మసీదులు 61 ఉన్నాయి. అదే రకంగా 18 ఈద్గాలు ఉన్నాయి. ఈ 61 మసీదులోను అంటే చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఈ మధ్యలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. ముస్లిం సహోదరులు ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారో వారికి ఎటువంటి ఆటంకాలు అనేటువంటి జరుపుకోకుండా పూర్తి స్థాయి బందోబస్తు మా గౌరవ ఎస్పీ సార్ సూచించిన దాని ప్రకారం తీసుకుంటున్నాము. వాటికి తోడు మొబైల్ పార్టీస్ ఉంటాయి, పికెట్స్ ఏర్పాటు చేసుకున్నాము. ఏదైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా అదే రకంగా ఆవులు అనేటువంటి కానీ ప్రభుత్వం ఏదైతే నిషేధించబడిందో వాటిని హాని చేయకోకుండా అవి ట్రాన్స్పోర్ట్ కాకోకుండా 5 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి కుమార్ కాలువ దగ్గర గడ్డి సమీపంలో, అది సత్సాయి జిల్లాకు మరియు అన్నమయ్య జిల్లాకు బార్డర్ చెక్ పోస్ట్ అది. అదే రకంగా సత్సాయి జిల్లాకు కనంపల్లి చెక్ పోస్ట్ ఒకటి. అదే రకంగా సత్సాయి జిల్లాకు బార్డర్ చెక్ పోస్ట్ అయినటువంటి ముదిగుబ్బ వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర, పార్నపల్లి ఇటు అనంతపురం జిల్లాకు సత్సాయి జిల్లాకు ఉండేటువంటి చెక్ పోస్ట్. అదే రకంగా మన బెదిరంచర్ల ఆ ప్రాంతంలో కూడా ఒక చెక్ పోస్టులు, మొత్తం 5 చెక్ పోస్టులు మనం ఏర్పాటు చేయబడింది. ఎటువంటివి ఇన్సైడ్ ఆవులు తీసుకురాకోకుండా వాటిని సవరించుకోకుండా చర్యలు తీసుకున్నాము. దానికి సంబంధించినటువంటి ఈ మధ్యన ఆర్డీఓ గారి యొక్క ఆఫీస్లో ఆల్ మెంబర్స్ హిందూ ముస్లిం సంబంధించిన వాళ్ళు కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ఏ రకంగా ఉన్నాయి వాళ్ళందరికీ కోఆపరేషన్ చేయాలని చెప్పాం. దానికి సంబంధించినటువంటి ఏదైతే చర్యలు తీసుకున్నామో అన్ని చర్యలు తీసుకుంటాం. ఇటువంటి వాట్సాప్ కానీ, సోషల్ మీడియా కానీ, ట్విట్టర్ కానీ ఇటువంటి దాంట్లో రాంగ్ మెసేజ్ పంపొద్దని చెప్పి ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐస్ కావచ్చు, సిఐస్ కావచ్చు, అదే రకంగా మా పై అధికారుల నెంబర్ కూడా అన్ని ఇచ్చాము. ఏమంటే కట్టుదిట్టు చర్యలు తీసుకుంటాం. ప్రజలు బక్రీద్ అంటే ఒక త్యాగానికి ప్రతీక, ఒక మత సామరస్యాన్ని కాపాడడానికి ప్రతీక, శాంతి భద్రతలతో చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్స్. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ షబీర్ మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పొలాలకు వెళ్ళే దారులు అన్ని చీటి గంపలతోనూ ముళ్ళ గంపలతోనూ అన్ని దారికి అడ్డంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఆ పొలాలకు వెళ్ళే దారిలో గ్రామీణ రోడ్లను మంజూరు చేయాల్సిందిగా మరొక తీర్మానాన్ని బలపరచాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. కాబట్టి ఈ తీర్మానాలు రేపు బక్రీద్ పండుగ ఉంది కాబట్టి రాలేదు కొంతమంది ఉండరు కాబట్టి ఈ పథకాల్లో ముఖ్యంగా వేంపలకు సంబంధించి గట్టి రోడ్డు ఎంక్రోచ్మెంట్ పక్క పగలగొట్టారు. దాని రోడ్డు పనులు నిలిచిపోయినాయి. కాబట్టి మనము
మన నాయకుడు అయినటువంటి బీటెక్ రవి గారికి విన్నవించుకొని ఎంపీ రోడ్డు యొక్క రోడ్డు పనులను మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఆ రోడ్డులో పైప్ లైన్ కూడా కొత్త పైప్ లైన్ వేయవలసిందిగా ఆయనకు విన్నవించుకుంటున్నాము. అలాగే వేంపల్లిలో దాదాపు 60,000 మంది జనాభా ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తుంటారు. టయానికి భోజనానికి కూడా ఒక్కొక్కసారి నిరుపేదలు ఉంటారు. వాళ్ళ భోజనానికైనా డబ్బులు ఉండవు. అటువంటి వాళ్ళ కోసం ఒక అన్నా క్యాంటీన్ వేంపల్లిలో పెట్టవలసిందిగా మరొక విజ్ఞప్తి చేస్తున్న మరొకసారి. అన్నా క్యాంటీన్ ఉండడం వల్ల దాదాపు 400 మంది నిరుపేదలు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము చేస్తే దాదాపు 1000 మందికి ఆకలి తీర్చినట్టయితుంది. కాబట్టి అన్న క్యాంటీన్ వేంపల్లిలో ఒకటి మంజూరు చేయవలసిందిగా మన ప్రియతమ నాయకులు బీటెక్ రెడ్డి గారిని మరొకసారి కోరుకుంటున్నాం. అలాగే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎక్కువ మంది సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలుగా ప్రతి ఒక్కరూ కష్టపడితే ఈ రోజు ఒక్కొక్క సర్పంచ్ ఎన్ని నిధులు వస్తున్నాయంటే అన్ని నిధులు వస్తున్నాయి. అంటే మీ గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికి ఈ నిధులు సరిపోతాయి. కాబట్టి ఇంతవరకు 45 ఏళ్ల చరిత్రలో వేంపల్లి మండలము ఒక్కసారి మాత్రమే జెడ్పీటీసీ టీడీపీ తరఫున గెలిచినాము. ఈసారి కూడా ఆ రకమైన పొజిషన్ లేకుండా మొత్తం పులివెందుల తాలూకాలో ఉన్నటువంటి 7 జెడ్పీటీసీలు 7 మండలాలను కైవసం చేసినందుగా మీ అందరూ తప్పకుండా కష్టపడవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి మనకు పదవులు ఉంటేగా నిధులు కూడా వస్తాయి. ఆ నిధుల ద్వారా కార్యకర్తలకు న్యాయం చేయవచ్చు. కాబట్టి మీరందరూ తప్పకుండా కొద్ది నిరాశ చెంది ఉండొచ్చు. రాబోయే కాలంలో మనందరికీ న్యాయం జరుగుతుంది. తప్పకుండా మనం అందరం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడవలసిందిగా కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై బీటెక్ రవి. 2 రోజుల పాటు జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని వేంపల్లిలో ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రఘునాథరెడ్డి, మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి, సీనియర్ నాయకులు షబీర్, బాలస్వామిరెడ్డి, చింతలమడుగుపల్లి సహకార సొసైటీ చైర్మన్ రామాంజనేయులు రెడ్డి, కీలక నేతలు వేమకుమార్, వీరభద్ర, దత్త రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక నిమిషం నేను లోపలికి పోతా. ఎంపీటీ జరిగినా బాగుంది. ఉప సర్పంచ్ అడుగుతా అన్ని అడుగుతున్నా. షబీర్ అన్న నువ్వు యాడున్నే పెద్ద హైలైట్ అయిపోతుంది సట్టు. ఏమి ఆ రోజు ఒకే మాట చెప్పాం, రోడ్డు చేస్తామని, లేని రోడ్లు చేస్తామని. పులివెందులలో రాజకీయాల్లో కుటుంబ సభ్యులను లాగడం తగదని జనసేన నాయకుడు భరత్ రెడ్డి వైసీపీ నేతలను హెచ్చరించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బీటెక్ రవిపై చేసిన వ్యాఖ్యలను తాను ఖండించడంతో తన కుటుంబంపై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. తాను పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం పనిచేసే జన సైనికుడునని, ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు భయపడబోనని స్పష్టం చేశారు. మొన్నటి రోజున కడప ఎంపీ అవినాష్ రెడ్డి మా పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. సార్ మీరు ఒక ఎంపీ హోదాలో ఉండి కూడా మీరు ఇలా వ్యాఖ్యలు చేయడం తగదు అని మేము చెప్పాం. దానికి ప్రతీకగా మీరు రాజకీయంగా పోకుండా ఫ్యామిలీలో తీసుకొచ్చి అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి, నువ్వు మా సొంత రక్త సంబంధికులైనటువంటి మా అన్న రాజు రెడ్డిని తీసుకొచ్చి మా వ్యక్తిగత విషయాలు, మా కుటుంబ విషయాలన్నీ నువ్వు ఇక్కడ మమ్మల్ని రోడ్డు పాలు చేయాలని చూస్తున్నావు. కాబట్టి నువ్వు గుర్తు పెట్టుకో, నువ్వు ఇట్లాంటి వీడియోలు 1 కాదు 10 వీడియోలు తెచ్చినా ఇక్కడ భయపడేది లేదు. పవన్ కళ్యాణ్ సార్ గారి ఆశయాల కోసం మేము ఇక్కడ పనిచేస్తున్నాము. మీరు ఇలాగే మాట్లాడితే, ఇలాగే చెప్పు చేస్తే మేము ఇలాగే స్పందిస్తూ ఉంటాం. ఇంకొకటి, నువ్వు ఒక్క వీడియో అయిపోయినా నువ్వు ఎన్ని వీడియోలు పెట్టు, మేము స్పందిస్తాం. మేము దొంగతనాలు చేయలేదు, దోపిడీలు చేయలేదు. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం. మా కూటమి నాయకులు శశిభూషణ్ రెడ్డి జోలికి వచ్చినా వస్తాం, బీటెక్ రవి గారి జోలికి వచ్చినా వచ్చాం.
కూటమిలో ఏ నాయకుడినన్నా కూడా ఈ జనసేన పార్టీ స్పందిస్తుంది. మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సిద్ధాంతాలతో మేము ఫాలో అవుతున్నాం. మీరు ఇట్లాంటి చిల్లర చేష్టలు ఎన్ని చేసినా కూడా భయపడడానికి సామాన్య కార్యకర్తలం కాదు, జన సైనికులం. మీ పార్టీ అధికారంలో ఉండేప్పుడు కూడా ప్రతి ఒక్కటి మేము స్పందించి ప్రజా సమస్యలపై పోరాడినాం. మీరు చేయని సమస్యలు మేము పరిష్కరించినాం. మున్సిపాలిటీ వ్యవస్థ మీద మేము పోరాడినాం. ఇవన్నీ పెట్టుకొని మీరు మా వ్యక్తిగత విషయాలు తీసుకొస్తారా? మీరు ఏమన్నుంటే ప్రజాక్షేత్రంలోకి రాండి. మేము ప్రజా సమస్యల మీద మాట్లాడితే మీకు చులకనగా అనిపిస్తుందా? వ్యక్తిగత విషయాలకు వస్తారా? మీరు వ్యక్తిగత విషయాలకు వస్తే భయపడడానికి మేమే చెంచగలం అనుకుంటామా? జన సైనికులం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేస్తున్నాం, కూటమి నేతలం. అది గుర్తుపెట్టుకో. రాఘవరెడ్డి, నువ్వు మా అన్నతో కాదు, నువ్వు ఎవరితో ఇట్టాడి పెట్టించినా ఖబర్దార్. ఇది ఎవడు భయపడడానికి లేదు. ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం. అవినాష్ రెడ్డి గారికి తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు మా కుటుంబంలో చీక చేస్తున్నావు. రేపు పొద్దున ఎప్పుడైనా కుటుంబీకులు ఒకరైనప్పుడు నీ సమస్యను పరిష్కరించి చాలా బాధపడతావు. ఖబర్దార్, గుర్తుపెట్టుకో. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.